హలో ఫ్రెండ్స్, పోస్ట్ మార్కెట్ రిపోర్ట్లోకి మన మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు మార్చి 21వ తారీఖు శుక్రవారం. మొత్తం మీద మార్కెట్స్ అన్నీ కూడా చక్కగా పాజిటివ్గా అయితే క్లోజ్ అయినాయి ఈ వారం మొత్తం కూడా. అయితే సెక్టార్ పర్ఫార్మెన్స్ అనేది మనం తీసుకుంటే మీడియా ఎంటర్టైన్మెంట్లో షార్ప్గా రికవరీ అనేది కనిపిస్తుంది. ఆయిల్, గ్యాస్, ఎనర్జీ, పిఎస్ బ్యాంకు, హెల్త్ కేర్, ఫార్మా వీటిలో ఏంటంటే రికవరీ అనేది ఉండగా కన్జ్యూమర్ డ్యూరబుల్స్, మెటల్స్లో కొద్దిగా ప్రెషర్ అనేది కనిపిస్తుంది. అండ్ ఆఫ్ కోర్స్ ఏంటంటే ఐటీ కూడా అంత స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ అయితే కనబరచలేదు. టాటా క్యాపిటల్ త్వరలో ఏంటంటే ఐపీఓకి వస్తుందని చెప్పేసి న్యూస్ అనేది రావడం జరిగింది ఫ్రెండ్స్. ఈ ఐపీఓ ద్వారా వీళ్ళు 15,000 కోట్ల రూపాయలు అనేది సమీకరించనున్నారు. అయితే బ్రెయిన్ క్యాపిటల్ ఈ కంపెనీ ఏం చేసిందంటే మణప్పురం అనే కంపెనీ, మణప్పురం ఫైనాన్స్లో స్టేక్ అనేది బై చేస్తూ ఉంది. అయితే ఆ బ్రోకర్స్ అందరూ కూడా హర్షం అనేది వ్యక్తం చేశారు, పాజిటివ్గా ఉన్నారు. సో ఇది కంపెనీకి పాజిటివ్ అని చెప్పేసి వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. రైల్టెల్ ఈ కంపెనీకి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ దగ్గర నుంచి 16 కోట్ల విలువ కలిగిన ఒక ఆర్డర్ అనేది వచ్చింది. అయితే ఈరోజు స్టాక్ ప్రైస్ అనేది పాజిటివ్గా అయితే రియాక్ట్ అయింది. రాజీవ్ జైన్ గారి ఆధ్వర్యంలో ఏంటంటే ఈ కంపెనీ బజాజ్ ఫైనాన్స్ అనేది చాలా చక్కగా వాళ్ళ యొక్క ఏదైతే ప్లాన్ ఉందో దాన్ని ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వస్తూ ఉన్నారు. సో అందుకని స్టాక్ ప్రైస్ అనేది ఈ మధ్యకాలంలో మనం చూసుకున్నట్టు అవుట్ పర్ఫామ్ చేస్తుంది. మార్కెట్ అంతా కూడా నెగిటివ్ వైపు వెళ్తుంటే ఈ స్టాక్ అనేది స్టేబుల్గా ఉంటుంది లేదా బుల్లిష్గా ఉంటుంది. ఎనీహౌ చాలామంది బ్రోకర్స్ ఈ యొక్క కంపెనీకి టార్గెట్ అనేది 11,000గా నిర్ణయించడం అనేది జరిగింది. షిప్వే టెక్ కంపెనీలో యూనికామర్స్ ఈ సొల్యూషన్స్ వాళ్ళు ఏంటంటే ఫుల్గా దాంట్లో స్టేక్ అనేది వీళ్ళు బై చేయడం జరిగింది. ఎందుకంటే ఈ కామర్స్ లాజిస్టిక్స్ని ఇంకా ర్యాంపప్ చేయాలని చెప్పేసి వీళ్ళు ఆ డెసిషన్ తీసుకున్నారు. ఈ మధ్యకాలంలో రూపీ అనేది చాలా పడిపోతూ వచ్చింది. బట్ ఎనీహౌ రీసెంట్గా మనం పరిశీలన చేసినట్టయితే డాలర్ ఇండెక్స్ అనేది కొద్దిగా వీక్గా ఉంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే రూపీ అనేది స్ట్రెంత్ అవుతూ వస్తూ ఉంది. ఈ మధ్యకాలంలో కొద్దిగా స్ట్రెంత్ అవుతుందని చెప్పేసి చెప్పుకోవచ్చు. అయితే మెకరీస్ అనే సంస్థ ఏం చేసిందంటే ఆదిత్య బిర్లా క్యాపిటల్ ఏదైతే షేర్ ఉందో ఈ కంపెనీ యొక్క షేరు 3 సంవత్సరాల్లో డబుల్ అవుతుందని చెప్పేసి చెప్తూ ఉంది. సో దీన్ని బట్టి యావరేజ్గా మనం తీసుకున్నట్టయితే ఎవ్రీ ఇయర్ కూడా ఆల్మోస్ట్ 30% రిటర్న్ అనేది జనరేట్ చేస్తుంది. అయితే కన్సిస్టెన్సీ ఉండకపోవచ్చు. యాజ్ పర్ దెయిర్ ఎక్స్పెక్టేషన్ ఏంటంటే 3 ఇయర్స్లో డబుల్ అవుతుందని చెప్పేసి చెప్తూ ఉన్నారు. మన హైదరాబాద్లో బ్రిగేడ్ గేట్వే రెసిడెన్సెస్ని ఎల్ఎన్టీ వాళ్ళు అనేది కన్స్ట్రక్ట్ చేస్తూ ఉన్నారు. అందుకని ఈ యొక్క స్టాక్ అనేది ఈరోజు పాజిటివ్గా అయితే రియాక్ట్ అయిందని చెప్పేసి చెప్పొచ్చు. ఇక టీవీఎస్, బజాజ్ ఈ రెండు 2 వీలర్కి సంబంధించిన కంపెనీలు 4% దాకా పెరగడం అనేది జరిగింది. ఎందుకంటే సిఎల్ఎస్ అనే రేటింగ్ ఏజెన్సీ ఏం చెప్తుందంటే ఈ ప్రీమియం బైక్స్కి స్ట్రాంగ్ డిమాండ్ అనేది కనిపిస్తూ ఉందని చెప్పేసి పాజిటివ్గా కవరేజ్ అనేది ఇవ్వడం జరిగింది. ఫార్మాకి సంబంధించిన అజంతా ఫార్మా షేర్స్ ఈరోజు 10% దాకా పెరగడం అనేది జరిగింది. సో 6 వీక్ హైలో ట్రేడ్ అవుతుంది సిగ్నిఫికెంట్ వాల్యూమ్స్తో. ఈరోజు ఈ యొక్క పర్టికులర్ స్టాక్ అనేది మనం టెలిగ్రామ్లో అయితే అప్డేట్ చేసుకున్నాం. ఇక ఎస్ రీసెర్చ్ అనే సంస్థ టాటా స్టీల్ మీద ఏంటంటే న్యూట్రల్గా ఉంది. అఫ్కోర్స్ ఏంటంటే టార్గెట్ అయితే స్లైట్గా ఇంక్రీజ్ చేసింది. ఇక డెలివరీ ఈ షేర్ వచ్చేసరికి 3% దాకా పెరగడం అనేది జరిగింది. ఎందుకంటే మెకరీ అనే సంస్థ ఏం చెప్తుందంటే ఇక్కడ నుంచి కూడా స్టాక్ అనేది 48% దాకా పైకి వెళ్ళడానికి ఆస్కారం ఉంది అని చెప్పేసి చెప్తూ ఉంది. ఐపీఓస్ విషయానికి వచ్చేసరికి గ్రాండ్ కాంటినెంట్ హోటల్స్ లిమిటెడ్ అనేది 20వ తారీఖు ఐపీఓకి వచ్చింది. 24ను క్లోజ్ అవుతుంది. సబ్స్క్రిప్షన్ మాత్రం ప్రస్తుతానికి అండర్ వాల్యూడ్ కనిపిస్తుంది. ఎస్ఎంఈ కేటగిరీకి సంబంధించింది. దీనికి మనం అప్లై చేసుకోవాలంటే 1,28,400 రూపాయలు అనేది అవసరం అవుతుంది. ఎస్ఎంఈ కేటగిరీకి సంబంధించిన ర్యాపిడ్ ఫ్లీట్ మేనేజ్మెంట్ సర్వీసెస్ లిమిటెడ్ అనేది కూడా ఐపీఓకి 21వ తారీఖు అంటే ఈరోజు ఓపెన్ అయింది. సబ్స్క్రిప్షన్ మాత్రం అండర్ సబ్స్క్రిప్షన్ కనిపిస్తుంది. ఎస్ఎంఈ కేటగిరీకి సంబంధించింది. అప్లై చేయాలంటే 1,09,800 రూపాయలు అనేది అవసరం అవుతుంది. ఎస్ఎంఈ కేటగిరీకి సంబంధించిన యాక్టివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ అనేది ఈరోజు ఐపీఓకి వచ్చింది. అండర్ సబ్స్క్రిప్షన్ కనిపిస్తుంది. అండ్ మినిమం ఇన్వెస్ట్మెంట్ వచ్చేసరికి దీనికి అప్లై చేయాలంటే 1,06,800 రూపాయలు అనేది అవసరం అవుతుంది. ఈ మధ్యకాలంలో మనం పరిశీలన చేసినట్టయితే ఐపీఓస్కి పెద్దగా క్రేజ్ అనేది లేదు. ఒకప్పుడు 10x, 20x, 100x, 1000x కూడా సబ్స్క్రిప్షన్ అనేది ఉండేది. బట్ మార్కెట్ కండిషన్ బాగాలేదు కాబట్టి చాలామంది ఏంటంటే విముఖతగా ఉన్నారని చెప్పేసి అర్థం చేసుకుంటున్నాం మనం. ఇక నిఫ్టీ అనేది మనం పరిశీలన చేసినట్టయితే ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రకారం పుట్ కాల్ రేషియో అనేది 1.09 అనేది చూపిస్తుంది. స్టిల్ ఏంటంటే మనకి 1 కంటే ఎక్కువగా ఉంది కాబట్టి బుల్లిష్ సెంటిమెంట్లో నడుస్తూ ఉంది ఇది పుట్ కాల్ రేషియో. బ్యాంక్ నిఫ్టీ అనేది మనం పరిశీలన చేసినట్టయితే పుట్ కాల్ రేషియో 1.34 అనేది చూపిస్తూ ఉంది. ఇక సెన్సెక్స్ విషయానికి వచ్చేసరికి 1.3 అనేది చూపిస్తుంది. ఇది కూడా 1 కంటే ఎక్కువగా ఉంది, బుల్లిష్గా ఉంది. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ 3 కూడా యాజ్ పర్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ అయితే మనకు బుల్లిష్గా కనిపిస్తూ ఉన్నాయి. ప్రీవియస్గా మనం అనుకున్నాం 22,300 దగ్గర మంచి రెసిస్టెన్స్ ఉంది, ప్రాబబ్లీ అక్కడ దాకా వెళ్తుందేమో అని చెప్పేసి అక్కడ స్ట్రగుల్ అవుతుందేమో అనుకున్నాం. బట్ ఆ లెవెల్ని కూడా బ్రేక్ చేశారు. మంచి బుల్లిష్ జోర్లో అయితే కొనసాగుతుంది ప్రస్తుతానికి. ఎనీహౌ ఫ్రెండ్స్ మనకి ఇక్కడ 23,600 కావచ్చు, 23,500 కావచ్చు కొద్దిగా రెసిస్టెన్స్ అనేది క్రియేట్ చేశారు. బిఫోర్ దట్ ఏంటంటే మార్కెట్ అప్ ట్రెండ్లో ఉన్నప్పుడు రెసిస్టెన్స్ కంటే కూడా సపోర్ట్ మీద మనం ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మార్కెట్ అనేది డ్రాప్ అవ్వడం జరిగిందంటే ఇది వెరీ ఇంపార్టెంట్. చూడండి 23,250 అనేది వెరీ ఇంపార్టెంట్ సపోర్ట్. ఎందుకంటే మార్కెట్ ఇక్కడ డ్రాప్ అయింది, అక్కడ నుంచి మళ్ళీ పైకి వెళ్ళటం అనేది జరిగింది. ప్రాబ్లీ ఇక్కడ కన్సోలిడేషన్ తీసుకొని ఒకవేళ డౌన్ సైడ్ వెళ్ళాలంటే
23,250 అనేది బ్రేక్అవుట్ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం అయితే మనకి ఒకసారి డైలీ టైం ఫ్రేమ్లో తర్వాత చూద్దాం. ప్రస్తుతం అయితే బుల్లిష్గానే కనిపిస్తుంది. బ్యాంక్ నిఫ్టీ అనేది మనం చూసుకున్నట్టయితే ఎక్కడ కూడా ఆగట్లేదు. 50,500 రౌండ్ నెంబర్ కూడా బ్రేక్ చేసింది. నెక్స్ట్ మనకి 51,000 కోర్స్ ఏంటంటే రౌండ్ నెంబర్ కనిపిస్తుంది. ఒకసారి స్ట్రక్చర్ అనేది చూద్దాం, మార్కెట్ స్ట్రక్చర్ ఎలా ఉందనేది. సో ప్రీవియస్గా ఈ లెవెల్ అయితే బ్రేక్అవుట్ చేసింది కాబట్టి కోర్స్ కొద్దిగా ఇది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్. ఒకవేళ ఆ లెవెల్ అనేది కొద్దిగా కన్సోలిడేషన్ తీసుకొని బ్రేక్అవుట్ అయిందంటే కూడా 51,000 లెవెల్ అనేది వెళ్ళడానికి పాసిబిలిటీస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. సెన్సెక్స్ మనం పరిశీలన చేసినట్టయితే ప్రస్తుతం ఏంటంటే ఇంపార్టెంట్ ఏదైతే ఉందో 7,000 దగ్గర సిగ్నిఫికెంట్గా సెల్లింగ్ అయితే చేశారు. సో ఎక్స్పైరీ కూడా దగ్గరగా ఉంది కాబట్టి ప్రాబ్లీ మనం దీన్ని వాచ్ చేయాలి. ఒకవేళ ఈ లెవెల్ అనేది బ్రేక్అవుట్ జరిగిందంటే కూడా బేస్డ్ ఆన్ ద మార్కెట్ స్ట్రక్చర్ ఈ లెవెల్ అనేది వెరీ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్, అప్రాక్సిమేట్గా 78,000 అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అయితే ఓవరాల్గా ఎలా ఉంది అనేది మనం తీసుకున్నట్టయితే ఇండియా విక్స్ అనేది 0.22% డ్రాప్ అయిపోయింది. ఇండియన్ మార్కెట్స్ స్టేబుల్గా ఉన్నాయని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు. అండ్ డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫీచర్స్ అయితే ప్రస్తుతానికి కొద్దిగా నెగిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి. ఒక బౌన్స్ అనేది తీసుకున్నాయి, బట్ అగైన్ అంటే కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతుంది. డాలర్ ఇండెక్స్ వచ్చేసరికి కొద్దిగా స్టేబుల్ అవుతుందని చెప్పేసి చెప్పొచ్చు. ఇక నిఫ్టీ 50 అనేది మనం పరిశీలన చేసినట్టయితే చూడండి 1, 2, 3, 4, 5 5 డేస్ కంటిన్యూస్గా బ్యాక్ టు బ్యాక్ అనేది సిగ్నిఫికెంట్గా రైజ్ అవుతూ వస్తూ ఉన్నాయి. అండ్ ప్రీవియస్గా మనం ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ అనేది డ్రా చేసుకున్నాం. సో ట్రెండ్ లైన్ డిలీట్ చేసినట్టున్నాం. ఓకే, ట్రెండ్ లైన్ అయితే బ్రేక్అవుట్ అయింది. ఒకవేళ రిట్రేస్మెంట్ అనేది జరిగిందంటే దెన్ ఏంటంటే మనం ఫిబొనాకీ లెవెల్స్ అనేది డ్రా చేసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో మనం ఏంటంటే ఈ యొక్క లెవెల్ అనేది వాచ్ చేయాల్సి ఉంటుంది. 23,700 అప్రాక్సిమేట్గా మనకి స్ట్రక్చరల్గా రెసిస్టెన్స్ ఉంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ ఈ యొక్క రెసిస్టెన్స్ దాకా వెళ్ళింది. ఎక్కడ కూడా రిట్రేస్మెంట్ కూడా సూచనలు అయితే కనిపించట్లేదు. వెరీ సిగ్నిఫికెంట్గా సాలిడ్గా అయితే వెళుతూ ఉంది. ఫ్రెండ్స్, ఇక్కడ కొద్దిగా పుల్ బ్యాక్ తీసుకొని కన్సల్టేషన్ తీసుకొని బ్రేక్అవుట్ అయిందనుకోండి మనకి బాగుంటుంది ఇంకా. ఎందుకంటే కొద్దిగా జనరల్గా ఏంటంటే మొమెంటం వచ్చిన తర్వాత కొద్దిగా కన్సల్టేషన్ తీసుకుంటుంది, ఎందుకంటే పాస్ జరుగుతుంది. అటువంటి పాస్ ఇప్పటిదాకా అయితే రాలేదు. సో ప్రాబబ్లీ ఈ లెవెల్ దగ్గర ఏదన్నా జరిగే అవకాశం ఉంది. ఎనీహౌ మనం ఉన్న సిచ్యువేషన్ అబ్జర్వ్ చేస్తే ప్రైస్ అయితే సిగ్నిఫికెంట్గా స్ట్రాంగ్గానే కనిపిస్తుంది. బట్ వెరీ క్రూషియల్ లెవెల్ దగ్గర ట్రేడ్ అవుతుంది. కొద్దిగా వోలటాలిటీ ఉండే అవకాశం ఉంది, కానీ మనకి ఇంకా వీక్నెస్ అయితే మార్కెట్లో కనిపించలేదు. ఇది పోస్ట్ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్ ఫ్రెండ్స్. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.